హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వెజ్ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టండి, డెఫినెట్గా రెసిపీ షేర్ చేయమని అడుగుతారు. దొండకాయ ఫ్రై అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారు కదా, నేను చూపించిన విధంగా చేయండి, తక్కువ టైంలో ప్రిపేర్ చేయొచ్చు. ఎటువంటి లేట్ చేయకుండా దొండకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 kg దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. సన్నగా కట్ చేస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్లోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల దొండకాయ త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నారనుకోండి, స్టవ్ మీద పెట్టేసి 30 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే దొండకాయ చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈ 30 minutes లోపు మీరు ఇంకొక పని ఏదైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఉప్పు పసుపు దొండకాయలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో 30 minutes కుక్ చేసుకోండి. చక్కగా కుక్ అయిపోతాయి. మీకు మాడిపోతుంది అనిపిస్తే మధ్య మధ్యలో మూత తీసుకుని మిక్స్ చేసుకోండి. చూడండి, 30 minutes తర్వాత దొండకాయలు అంతా చక్కగా ఫ్రై అయిపోయాయో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. 30 minutesలో దొండకాయ ఫ్రై అయిపోతుంది. చక్కగా దొండకాయ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. తాలింపు లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే కలుపుకుని తినేటప్పుడు కరకరలాడుతూ తాలింపు చాలా బాగుంటుంది. ఫస్ట్ యాడ్ చేస్తే తాలింపు దినుసులు మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకనే నేను తాలింపు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని 5 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలతో పాటు మీరు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసి తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోండి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ వేగినట్టు వేగితే ఫ్రైలో చక్కగా బాగుంటుంది అనమాట. అలా ఉల్లిపాయ వేగినట్టు ఫ్రై చేసుకుని ఈ తాలింపునంతా దొండకాయ ఫ్రైలోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక 1/2 కప్ ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నాను. దింపే ముందు మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 10 seconds పాటు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై దొండకాయ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రసంతో కానీ పప్పుచారుతో కానీ ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.